వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. ముల్లంగి చపాతీ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. నేను ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి అనేది తీసుకున్నాను. ముల్లంగి 1 కప్పు తీసుకున్నాను. దాన్ని తురిమి పెట్టుకున్నాను. 1 కప్పు అనేది ముల్లంగి వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం 1 కప్పు వేసేసినాక దాంట్లోకి సన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ కొంచెం పెద్దది తీసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర, తగినంత సాల్ట్, కారం 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఆయిల్ 4-5 స్పూన్లు. ఇప్పుడు దీన్ని మనం మొత్తం బాగా కలిపేసుకోవాలండి. బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మొత్తం పిండిలో కలిసిపోవాలి. మొత్తం మనం వేసినవన్నీ బాగా కలిసిపోవాలి. వెంటనే వాటర్ అనేది పోయబాకండి, ఎందుకంటే దాని ముల్లంగిలో కొంచెం వాటర్ అనేది ఉంటాయి కాబట్టి మనం ముందు పిండి అనేది ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ అనేది పోసుకుంటూ చూసుకుంటూ వాటర్ అనేది కలుపుకోవాలి. వాటర్ పోసి కొంచెం కొంచెంగా వాటర్ అనేది పోసుకోవాలి. ముల్లంగిలో కొంచెం వాటర్ ఉంటాయండి, దాన్ని బట్టి చూసుకొని మీరు వాటర్ అనేది పోసుకోవాలి. చూడండి, నేను ఇలా కలిపేసి పెట్టుకున్నాను. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 1 గంట సేపు కానీ 1 అరగంట సేపు కానీ నానబెడితే బాగుంటుంది. ఇప్పుడు నేను నానబెట్టానండి. నేను 1 అరగంట సేపు అనేది నానబెట్టాను. చూడండి, పిండి అనేది చాలా స్మూత్గా మెతువుగా వచ్చింది. ఇప్పుడు మనకి ఏ సైజు అనే చపాతీ కావాలో ఆ సైజు మనం ఉండలు అనేది చేసుకోవాలి. నేను ఇప్పుడు ఉండలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చపాతీ కాల్చే పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి ఇప్పుడు చపాతీ మనం దాని మీద ఆయిల్ కాగినాక చపాతీ అనేది వేసేయాలండి. చాలా బాగుంటాయండి ఇలా చేస్తేను. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటాయి. మళ్ళీ మనం పైన కూడా ఆయిల్ పోయాలండి. మామూలుగా పిల్లలైతే ముల్లంగి అనేది తినరు కదండి. ఇలా చేసి పెడితే పిల్లలు చపాతీ తినేస్తారు. మామూలుగా ముల్లంగిని తినమంటే తినరు కాబట్టి ఇలా చేసి చూడండి. పిల్లలకి అసలు చాలా బాగా ఇష్టపడి తింటారు. ఇప్పుడు 2 పక్కల కాలిపోయిందండి. చూడండి, ఈ విధంగా కాల్చుకుంటే మనకి సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొరవేవన్నీ అట్లాగే మనం కాల్చుకోవాలి. మళ్ళీ ఆయిల్ పోసి మళ్ళీ చపాతీ వేసేసుకొని మనం నాకు ఎట్లా చూపించానో ఆ విధంగా కాల్చేసుకోండి. మళ్ళీ ఆయిల్ పోసి మళ్ళీ అదే విధంగా మళ్ళీ మనం తిప్పుకొని కాల్చేసుకోవాలి చపాతీ అనేది. చూడండి, బాగా కాలిపోయినాయి. ఇప్పుడు నేను ఆయిల్ లేకుండా చూపిస్తున్నానండి. అంటే చాలామంది ఆయిల్ వద్దు మాకు అని అనుకుంటారు కదా, అందుకని ఇది ఆయిల్ లేకుండా కాలుస్తున్నాను. మనం ఆయిల్ లేకుండా కాల్చిన బాగా స్మూత్గా మెతువుగా బాగా వస్తాయండి. చాలామంది ఆయిల్ అనేది ఇష్టపడరు కదండి, అందుకని మనం ఇలా ఆయిల్ లేకుండా కూడా చూపిస్తున్నాను. ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చని. చూడండి, ఇప్పుడు చపాతీలన్నీ రెడీ అయిపోయినాయండి. నేను దీంట్లోకి బీరకాయ కర్రీ, ఆనియన్స్ చేశానండి.